హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. నమస్కారం సార్. సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ రేట్స్ పెంచుతున్నాయి అన్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పెంచితే ఎంత మేరకు పెంచుతారు? సో గవర్నమెంట్ ఏ పాలసీలు తీసుకున్నా వాళ్ళకి ఎంత బెనిఫిట్, నార్మల్ పబ్లిక్ ఎంత బెనిఫిట్, ఓటర్కి ఎంత బెనిఫిట్ అనేది చూస్తారు. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2021లో రేట్లు పెంచారు ఒకసారి. ప్రస్తుతం ఇప్పుడు 7.6% రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ చేయమని అధికారులకి ఆదేశించారు ప్రెసిడెంట్ సీఎం. ఎందుకంటే గవర్నమెంంట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, రెండు వాల్యూలు ఉంటాయి. ₹1,00,00,000 అగ్రికల్చర్ ల్యాండ్ ఎకరం ఉంటే 5 లక్షలు వైట్ వాల్యూ ఉంటుంది. 95 లక్షలు మీద గవర్నమెంట్కి ట్యాక్స్లే రావు. ఇప్పటికీ కూడా 90% అనార్గనైజ్డ్ సెక్టర్లోనే ఉంది రైలు. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు, ఆయన అమ్మాడు, మీ ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి ఆ ప్రాపర్టీ రియల్ వాల్యూ తెలియదు. జీరో అమౌంట్ ఎక్కడికి కనిపించదు కదా. సో మేబీ ఎవరైనా ఏజెంట్ మూడో వ్యక్తి ఆయన తెలుసు, లేకపోతే బయ్యర్కి సెల్లర్ తప్ప ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కూడా తెలియదు. సో ఆ డిఫరెన్స్ని తగ్గించాలి, పెంచాలనేది అధ్యయనం చేయమన్నారు రేవంత్ రెడ్డి గారు. సో దానికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్సైజ్ చేస్తున్నారు. సో మేబీ ఆయన ఒక మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైట్ వాల్యూ, మార్కెట్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ గ్యాప్ కనుక తగ్గిస్తే గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ ఎక్కువ. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రేటు, ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఎకరం 10 కోట్లు ఉంది. 10 కోట్లలో మనం 1 crore చూపిస్తున్నాం. 1 crore రిజిస్ట్రేషన్ డ్యూటీ అంతే 7.6%, అంటే 7.6 లక్షలు. అదే మనం ఈ 10 కోట్లు కాకపోయినా కానీ 5 కోట్లు చేసాం అనుకోండి, 5 కోట్లు ఇంటూ 7.6% అంటే 36-37 lakhs. ఎంత లాస్ అవుతుంది గవర్నమెంట్? ఆ ఇన్కమ్ మీద ఫోకస్ చేసింది. మన తెలంగాణ స్టేట్ కూడా 6 లక్షల కోట్లు అప్పు ఉంది. సో వాళ్ళకి డబ్బులు కావాలి, సర్వైవల్. ప్రతి మనిషికి డబ్బు ఎవరికి ఇచ్చేది కదా, గవర్నమెంట్కి ఎస్పెషల్లీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే అనేకమైన మార్గాలు ఎన్నుకుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన ఇన్కమ్ ఏ డిపార్ట్మెంట్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అగ్రికల్చర్, దాని తర్వాత ఫార్మా, దాని తర్వాత సాఫ్ట్వేర్, దాని తర్వాత ఐటీ. ఇప్పుడు లేటెస్ట్ ఇవన్నిటిని బీట్అవుట్ చేసిన రియల్ ఎస్టేట్. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను, 70-80-90 వేల కోట్లు కేవలం రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ సోర్సెస్లో వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా పెంచాలనేది అధ్యయనం జరుగుతుంది. రెండోది మీరు చూసుకుంటే హెచ్ఎండిఏ పరిధిని పెంచమన్నారు. డిటీసీపీని హెచ్ఎండి చేస్తే వాల్యుయేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే గజం వాల్యూ, భూముల రేట్లు పెంచమని అంటున్నారు కదా. సపోజ్ ఇప్పుడు 10,000 ఉంది ఒక గజం అఫీషియల్ వైట్ వాల్యూ రిజిస్ట్రేషన్, దాన్ని 15,000 చేశాను, నాకు 50% ఇన్కమ్ పెరుగుతుంది కదా. సో గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. బట్ నాకున్న, మీరు అడిగారు ఇప్పుడు పెంచడం కరెక్టా కాదని ఒక క్వశ్చన్ అడిగారు. నాకున్న ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు రైట్ టైం కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఓ పక్క నెక్స్ట్ మన తమ్ముడు అన్న పక్కన ఏపీలో సెటిల్ అవుతున్నారు. ఇంతవరకు సెటిల్మెంట్ లేదు ఏపీలో. రియల్ ఎస్టేట్ జరగలేదు, జరగాల్సిన అవసరం కూడా పడలేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ రూల్స్ కానీ పాలసీస్ కానీ రియల్ ఎస్టేట్ మీద పెద్దగా సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసినంత రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేయలేదు. కాబట్టి మనకు అది కలిసి వచ్చింది ఇండైరెక్ట్. అంటే మొత్తం నేను కలిసి వచ్చిందని చెప్పను, ఒక కొంత శాతం వరకు ఏపీ తాలూకా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ వైపు చూసారు. దీంతోపాటు నైబరింగ్ స్టేట్స్ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇటు ముంబై కానీ ఇటుపక్క చూశారు. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా రిటర్న్స్ లేవు కాబట్టి అక్కడ పెడదామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కాన్ఫిడెన్స్ని రీట్రస్ట్ అంటే ఆ ట్రస్ట్ని రీబిల్డ్ చేస్తే, కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తే ఎవరైతే బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారో వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఒకసారి ఏపీలో సెటిల్ బాగా స్ట్రాటజీ ఫామ్ అయ్యి మంచి టెక్నిక్, మంచి స్ట్రాటజీ వాడి పెడితే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. గత 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోయింది, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని నన్ను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పబ్లిక్లో కూడా అదే మాట నడుస్తుంది. ఇప్పుడు కానీ ఇక్కడ పుంజుకోవడం స్టార్ట్ అయితే మన దగ్గర ఉన్న 5-10 whatever% ఇన్వెస్టర్స్ ఉన్నారో దే మే షిఫ్ట్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఆ తరుణంలో మనం రేట్లు పెంచి డిస్టర్బ్ అవ్వాలా అనేది ఒక నా పర్సనల్ ఒపీనియన్. మేబీ కొద్ది వెయిట్ అండ్ వాచ్, అక్కడున్న స్ట్రాటజీ, అక్కడున్న పరిస్థితులు బట్టి చూసి పెంచుతుంటే ఆల్రెడీ ఎక్సైజ్ చేయమని చేసి పెట్టుకోండి.
మనకి రిజిస్ట్రేషన్ మీద ఇంపాక్ట్ ఏం లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. బట్ ఉండొచ్చేమో అని ఒక అపోహ. గవర్నమెంట్ హెస్ టు రీథింక్ వైల్ ఇన్వెస్టింగ్, వైల్ చేంజింగ్ ది పాలసీ ఆర్ ఇంక్రీజింగ్ ది ప్రైసెస్. ఆ ప్రైసెస్ పెరిగితే కొద్దిగా డ్రాప్ అవ్వచ్చా, పబ్లిక్ కూడా డబుల్ స్పిన్, ఒక రేట్లు పెంచుతున్నారు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగితే డబుల్ స్పిన్ అటాక్, క్రికెట్లో డబుల్ స్పిన్ అంటాం, రెండు పక్కల స్పిన్ వేస్తారు, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్. సో అది అయినప్పుడు కొద్దిగా రియల్ ఎస్టేట్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే స్టేబుల్ అయ్యే అవకాశం ఉందా మనకు తెలియదు. ఇది ఓన్లీ అపోహ, మా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. సో గవర్నమెంట్ మైట్ ఇప్పుడు నా ప్రకారం అయితే ఇది పెంచడానికి అంత రైట్ టైం కాదేమో అని, కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ చేసి 3 నెలలు 6 నెలలు అక్కడ ఏమవుతుందో, మన తమ్ముడు అన్న ఏం చేస్తున్నారో చూసుకొని ఒక ప్రణాళిక వేసుకొని పెంచుకోవడం ఉత్తమం అని అనిపిస్తుంది. బట్ పెంచడం మనం ఏం చేయలేం. అయితే ఇది ఒక హ్యావింగ్ సెడ్ దిస్, ఇప్పుడు ఎవరైతే చాలామంది ఇన్వెస్టర్స్ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ అండ్ వాచ్, ఎలక్షన్ అయ్యాక రేట్లు తగ్గిపోతాయి అన్న ధోరణిలో ఉన్నారు. అది జరగదండి. రేట్లు తగ్గడం అంటూ రియల్ ఎస్టేట్ హిస్టరీలో చాలా తక్కువ, వన్స్ ఆర్ ట్వైస్ జరిగింది. గోల్డ్లోనూ స్టాక్ మార్కెట్లో క్రాష్ అయ్యాక ఇప్పుడు 76,000 గోల్డ్ ఎంతకు వచ్చిందో మేము చూసాం, 56,000-58,000 వచ్చింది. ఒక్కసారి 10,000 పైన 10,000, 12,000, 15,000 పడిపోయింది. సో రియల్ ఎస్టేట్లో అలా పడిపోయిన దాఖలాలు వెరీ 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 రేర్. అందుకని నేను చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ గుడ్. రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్. గోల్డ్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, మిగతా బాండ్స్ అన్నీ కూడా హార్డ్లీ 7, 8, 9. రియల్ ఎస్టేట్లో 20% to 25% గ్రోత్ పర్ ఎవ్రీ ఇయర్. అందుకనే మనకు 4-5 సంవత్సరాల్లో డబల్ అయిపోతున్నాయి రేట్లు. ఇప్పుడు రైతులు చూసుకుంటే బొలెరోలు, BMW కార్లు తిరుగుతున్నారు రైతులు. ఏమిటి, ఎందుకంటే ఒక ల్యాండ్ రేట్ ₹1,00,00,000 ఉండేది వాళ్ళకి 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అయిపోయింది. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియట్లేదు. సో అది ఎవ్రీబడి, మనం విలేజ్కి వెళ్ళాను, ఎవ్రీ హౌస్ హెస్ ఏ బొలెరో ఆర్ బిగ్ కార్. అంత చిన్న కార్లు కూడా కనిపించాయి, 2-వీలర్ కనిపిస్తే హార్డ్లీ ఉంది. పెద్ద పెద్ద కార్లు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ అట్లా చేస్తుంది. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫారెన్. ఆ స్టైల్ మార్చుకోవట్లేదు కానీ అదే ధోతి, అదే లాల్చీతోనే వెళ్ళిపోతున్నారు. సో అంత చేంజ్ ఉంది. రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తే మామూలుగా రావు. భగవాన్ దేనే చప్పర్ ఫాడ్కర్ దేతే అని హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పెంచడం అనేది అంత కరెక్ట్ కాదేమో నా ఊహ. బట్ పెరిగినా మీరు ఇంకొక పెరిగితే ఎంత పెరిగితే అడిగారు. డెఫినెట్గా 10% తక్కువ అయితే ఉండదు. 10 to 15% జంప్ అనేది నార్మల్గా సహజం. ఇప్పుడు రెంటల్లో కూడా మీరు చూసుకుంటే ఇంక్రీజ్ ఎంత చేయాలంటే 5 to 10% చేసుకోవచ్చు అఫీషియల్గా. సో ఆ విధంగా చూసుకుంటే కస్టమర్ ఇప్పుడు ఎవరైనా వెయిట్ అండ్ వాచ్, లేకపోతే ప్లాట్స్ ఆల్రెడీ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా, నా సజెషన్ అంటే ఇమీడియట్ రిజిస్టర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లేదా డెసిషన్ తీసుకుంటే డెసిషన్ తీసుకోవడం బెటర్. ఎందుకు, ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ ₹1,00,00,000 కొనాలో తర్వాత 1,15,00,000, 1,10,00,000 కొంటాం. అవసరం అది. ఆ డబ్బులు 2 నెలలు 3 నెలలు స్టాంప్ డ్యూటీ కానీ లేదా భూముల వాల్యూ పెంచడం అనేది గ్యారంటీ ఉన్నది అంటున్నారు. పెంచకపోతే ఇట్స్ గుడ్, అందరికీ వెల్ విషింగ్ ఉంటుంది. బట్ పెంచితే కూడా మనం ఆపలేం. గవర్నమెంట్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. గవర్నమెంట్కి ఏం కావాలి, డబ్బు కావాలి. సో డబ్బు కావాలనుకుంటే ఎక్కడెక్కడ మార్గాలు ఉన్నాయో ఎత్తుకున్నాం. ట్యాక్సేషన్లో ఎక్కడ, ఇప్పుడు ట్యాక్సేషన్లో హ్యూజ్ చేంజ్. ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, ₹1,00,00,000కి 5 కోట్లకి 10 కోట్లకి ఎంత తేడా ఉందని. అంటే 7 లక్షలు వచ్చేదారు 35-36 లక్షలు వస్తుందంటే ఎంత హ్యూజ్ బెనిఫిట్ ఇది గవర్నమెంట్. వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే, అప్పులు తీరాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సో ఇది వెరీ హైలీ వాలటైల్ సిచ్యువేషన్. బట్ నేను ఇచ్చే సజెషన్ ఫర్ ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్ ఏంటంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ఏ క్విక్ డెసిషన్. ఇప్పుడు దే ఆల్రెడీ డిసైడెడ్ టు బై. సో ఎందుకు వెయిట్ చేయండి 2-3 నెలలు, ఇమీడియట్ క్లోజ్ చేసుకుంటే మీరు ఆ 10-15% ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. కొత్తగా కొనుక్కునే వాళ్ళు మనం ఆపేది ఏమీ లేదు. సో దీని మీద ఎవరికైనా ఫర్దర్ పర్టికులర్స్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, దే కెన్ కాల్ us, దే కెన్ టేక్ అపాయింట్మెంట్. మన మెయిన్ మోటో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి నేను చాలా వీడియోస్ చెప్పాను, సేఫ్టీ, సెక్యూరిటీ, గుడ్ అప్రిషియేషన్ విత్ ఇన్ లెస్ టైం. ఈ 3 ఫ్యాక్టర్ మీద ఫోకస్ చేసి మన రియల్టర్ ఆక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్కి వీ టెల్ దెమ్ అండ్ వీ గివ్ దెమ్. నా దగ్గర రిఫరల్ కోసం నేను దాదాపు 12,000 మందికి ట్రైనింగ్ చేశాను. ఏజెంట్స్ని 12,000కు పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేశాను. ఈ అనుభవాన్ని మనం గత 3 దశాబ్దాలు పైగా షేర్ చేస్తూ వచ్చాం. దీని మీద ఎవరికైనా అవగాహన కావాలంటే ఏ విధమైన సర్వీసెస్, ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ, మెంటరింగ్ కానీ, డిజిటల్ మార్కెట్, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. దే కెన్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.